ఏంటి చికెన్ హలీం కేవలం 100 రూపాయలు మాత్రమేనా? మీరు పెట్టిన 100 రూపాయలకి వర్త్ వర్మ వర్త్ అనాల్సిందే. వర్త్ వర్మ వర్త్. ఎరా ఏంటి రావట్లేదా? నేను వేస్తానుగా. మండుతున్నట్టుంది. హలో గైస్, నేను అన్నాను గైస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది పిల్లోడు చెప్తున్నాడు, అయినా సరే చేసుకోకపోతే అలాగండి. హలో అండి, నేను మీ మున్నాభాయ్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు నేను చికెన్ హలీం కేవలం 100 రూపాయలకి టేస్ట్ చేయడానికి వచ్చాను. అది ఎక్కడ అనుకుంటున్నారా? మన ఏబీ చికెన్ పకోడీ సెంటర్లో అండి. ఇక్కడ నాన్ వెజ్ స్నాక్స్ ఎంత ఫేమస్ అనేది మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు వీళ్ళు రంజాన్ మాసం సందర్భంగా మనందరి కోసం హలీంని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. అది కూడా చికెన్ హలీం. చికెన్ లవర్స్కి పండగ అని చెప్పుకోవాలి. అది కూడా కేవలం చాలా రీజనబుల్ ప్రైస్లో 100 రూపాయలకే అందిస్తున్నారు మనందరికీ. మరి కేవలం 100 రూపాయలకే అందిస్తున్నారంటే టేస్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? వెళ్ళి టేస్ట్ చేసేద్దాం, వచ్చేయండి. మొత్తానికి మన 100 రూపాయల చికెన్ హలీం అయితే వచ్చేసింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఇంతకీ మనోడు ఎవరు అనుకుంటున్నారా? నా మేనల్లుడు అనమాట. ఈరోజు నాతో పాటు ఫాలోవర్స్ ఎవరైనా వస్తారా అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో పెడితే ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. అందుకని మా మేనల్లుడితో పాటు వచ్చాను. ఈరోజు మనోడే నా ఫాలోవర్. ముందు నుంచి నా వీడియోస్ అన్నిటికీ లైకులు కొట్టి నాకు ఎంతో సపోర్ట్ చేస్తుంటాడు అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కూడా సజెస్ట్ చేస్తుంటాడు. ఈరోజు మనోడితో హలీం టేస్ట్ ఎలా ఉందో చెప్దాం. ఫస్ట్ నిమ్మకాయ ఏది? నిమ్మకాయ ఇక్కడ పెట్టారా? ఓకే, సూపర్. ఇలా నిమ్మకాయ పిండేసుకొని చక్కగా ఈ ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా ఇలా కలుపుకొని ఒక స్కూప్. మంచి థిక్నెస్గా చాలా బాగుంది చూడడానికి అయితే. చాలా బాగుందండి. ఖచ్చితంగా ట్రై చేయొచ్చు మీరు. ప్యూర్ ఘీ వేసి డ్రై ఫ్రూట్స్, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా అన్నీ వేసి చక్కగా టాపింగ్స్ ఇచ్చారు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. డిసప్పాయింట్ అయితే అస్సలు అవ్వరు. మీరు పెట్టిన 100 రూపాయలకి వర్త్ వర్మ వర్త్ అనాల్సిందే. వర్త్ వర్మ వర్త్. అలా ఉంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. ఏంట్రా ఇదిగోండి మా అబ్బాయి, నెక్స్ట్ మొన్న అబ్బాయి అనమాట మనోడు. చక్కగా వెళ్ళి చికెన్ స్టిక్ తీసుకొని వచ్చేసాడు. పైన మొత్తం సాస్ వేసేసుకుంటున్నాడు. ఎరా ఏంటి రావట్లేదా? నేను వేస్తానుగా. ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడికి స్టిక్స్ మాత్రం కంపల్సరీ తింటాడండి. చాలా ఇష్టం వాడికి. కరకరలాడుతూ ఉంటుంది కదా, చాలా ఇష్టంగా తింటాడు. అదే కదరా అదే. ఇప్పుడు చూడండి, నేను ఇస్తాను కదా వీడియోస్లో ఇచ్చేవాడిని కదా రియాక్షన్, అట్లా ఇస్తాడు. ఎలా ఉంది? అటు చూసేపు అదే. నెక్స్ట్ మొన్న పోయి రెడీ అయిపోతున్నాడు. మనకి నన్ను ఎలాగో సపోర్ట్ చేయరు, అన్నైనా సపోర్ట్ చేయండి. తర్వాత ఏదో చెప్తాడు మా వాడు, చూడండి బాగా చెప్తాడు. సబ్స్క్రైబ్ చేసుకోండి అది ఇది అని. బోలో అరవై. हेलो गाइस. హలో గైస్. उधर देखो बोलो. హలో గైస్, నేను అన్నాను గైస్. ఓ నేను అరవన్ మొదలెట్టేసాడు మనోడు. నిజంగా మొదలెడితే కనుక ఖచ్చితంగా సపోర్ట్ చేయండి.
మొత్తానికి హలీం అయితే తుక్కు రేకొట్టేసింది. నాకైతే చాలా బాగా నచ్చింది. వీళ్ళ దగ్గర అసలు మెయిన్ వచ్చేసి ఈ చికెన్ స్నాక్స్ అండి. చికెన్కి సంబంధించిన చికెన్ సమోసాలు, చికెన్ కీమా బాల్స్, ఇది వచ్చేసి క్రిస్పీ చికెన్ అనమాట, క్రిస్పీ చికెన్ వింగ్స్. ఇంకా వీళ్ళ దగ్గర రోల్స్, స్టిక్స్ కూడా ఉంటాయి. అవి రోల్స్ అయితే ఈ రోజుకి వేయలేదంట, స్టిక్స్ వస్తాయి. ఇదిగోండి మా అబ్బాయి ఇందాక తిన్నాడు కదా, ఇదిగోండి ఇయనమాట స్టిక్స్. ప్రైస్ కూడా చాలా తక్కువ, ఒక్కొక్కటి 10 రూపీస్ 20 రూపీస్ ఆ రేంజ్లోనే ఉంటాయి అన్నమాట. కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్ అందరితో పాటు వచ్చి చక్కగా తిని వెళ్ళొచ్చు. ఇందులో మస్ట్ ట్రై ఐటమ్స్ అని ఏం లేవు, అన్ని ట్రై చేయండి, అన్నీ మీకు నచ్చుతాయి ఖచ్చితంగా. ఇదైతే ఇది చికెన్ కీమా సమోసా అనమాట. లోపల మొత్తం కీమాతో స్టఫ్ చేసి ఉంటుంది, బయట క్రిస్పీ, లోపల బయట క్రిస్పీ, లోపల కీమా. అదిరిపోయింది అసలు, ట్రై చేయండి. నల్లగా లేపేసాడు మా వాడు కీమా బాలు. లేపి తినేది ఏమైనా ఉందా చూడండి. నేను వెళ్ళి ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పేసి రెండు వేసుకొని తెచ్చుకున్నాను. మా వాడు సపరేట్ అంట, సపరేట్గా తెచ్చుకున్నాడు వెళ్ళి. అలా ఉంది, తిను. ఇగో మా వాడు ఫుల్ యాక్టివ్ అండి. వీడియో కదా కొంచెం సిగ్గుపడుతున్నాడు. ఏఆర్డీజీగా స్కూల్ అనమాట, అసలు ఫుల్ రెబలు. బాగుంది. ఈ కీమా బాల్స్ అంటే నాకు చాలా ఇష్టం అసలు, ఎస్పెషల్గా. చక్కగా తినే కొద్దీ తినాలనిపిస్తుంటుంది, కానీ చాలు రెండు తిని చాలు. సాస్ వేసుకోవాలి, సాస్ ముఖ్యం. చక్కగా సాస్ వేసుకొని అలా తినేయడు. అలా ఉంది సార్. తినరా మీరు? తినండి. గరం సార్, ఠండా సార్. స్టిక్స్ వచ్చేసినాయి, సూపర్. ఇదిగోండి ఇవే స్టిక్స్ అనమాట. నాకు తెలిసి ప్రైస్ 20 రూపీస్ గుర్తొస్తున్నా. ప్రైజెస్ నేను డీటెయిల్గా డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అన్నీ 10 రూపీస్ 20 రూపీస్ మ్యాక్సిమం అంతేనండి ప్రైజెస్ వీళ్ళవి. చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఏంటి అంత తక్కువకి ఎలా ఇస్తున్నారు అనుకుంటున్నారా? చికెన్ షాప్ వీళ్ళదే అనమాట, ఓన్ చికెన్ షాపు. సాస్ వేసుకొని చక్కగా మండుతున్నట్టుంది. వేడిగా తెచ్చారు, బాగుంది. ఇంకేం మిగిలింది? ఇంకా మన వింగ్స్ అనమాట, చికెన్ క్రిస్పీ వింగ్స్. బాగుందంటే బాగుంటుంది. ముందు నుంచి మేము వస్తూ ఉండేవాళ్ళం. అక్కడ హనుమాన్ నగర్ బ్రిడ్జ్ దగ్గర ఉంటుంది ఒకటి. ప్రస్తుతానికైతే అది కొన్ని రోజుల వరకు ఆపారనమాట. ఇక్కడే మెయిన్ ఫోకస్ చేస్తున్నారు. అక్కడ కూడా రంజాన్ మాసం అయిన తర్వాత అక్కడ కూడా స్టార్ట్ చేసేస్తారు. అటువైపు నుంచి సత్రంపాడు అటువైపు ఉన్న వాళ్ళందరూ చక్కగా వచ్చి తినొచ్చు మన నాన్ వెజ్ స్నాక్స్ అన్నీ. ఫస్ట్ బ్రాంచ్ అసలు అక్కడే స్టార్ట్ చేశారు. తర్వాత ఈ ఏరియాలో వీళ్ళది చికెన్ షాప్ ఇక్కడే కాబట్టి ఇక్కడ కూడా స్టార్ట్ చేశారనమాట. బాగుంది ప్రస్తుతానికైతే. హలీం కూడా బాగుంది. మీరు వచ్చినప్పుడు ఈ స్నాక్స్ ట్రై చేయండి, హలీము ట్రై చేయండి, అన్నీ ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, నాది గ్యారెంటీ. ఓకేనా? ఎందుకు అలాగే వరల్డ్ కప్ లో పట్టుకున్నా? అవును కదా, మర్చిపోయాను. ఏదో అలవాట్లో పొరపాటు అలా మాట్లాడేస్తున్నా దీంతోనే, ఇది పట్టేసుకొని. సరే, మీరు మాత్రం తప్పకుండా రండి. ఇంకా మొత్తానికి వీడియో అయితే ఇక్కడితో సమాప్తం అనమాట. మా అబ్బాయి ఏదో చెప్తా అంటున్నాడు, వినండి. చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది పిల్లోడు చెప్తున్నాడు, అయినా సరే చేసుకోకపోతే అలాగండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను.
మీరు కూడా నాతో పాటు రావాలనుకుంటే కనుక లాస్ట్ వీడియోలో చెప్పాను, ఈ వీడియోలో మళ్ళీ చెప్తున్నాను. ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసుకోండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెండింటి స్క్రీన్ షాట్స్ని నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. నెక్స్ట్ టైం నేను ఎక్కడికైనా వీడియో చేయడానికి వెళ్ళేటప్పుడు నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. ఓకేనండి, ఈ వీడియోకి అయితే ఇంతే. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టుకోండి.